నమస్తే, నేను మీ హరిత. ఈరోజు మీకొక విద్యావేత్తను నేను పరిచయం చేయబోతున్నాను. ఆయనే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ శరత్ చంద్ర గారు. శరత్ చంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ మార్గదర్శకత్వంలో ఎంతో మందిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా మార్చారు. మద్రాస్ ఐఐటి నుండి బీటెక్ పూర్తి చేశారు. యుఎస్ డెలాయిట్లో వర్క్ చేశారు. అలాంటి మీరు టీచింగ్ రంగంలోకి రావడానికి కారణాలేంటి? ఎన్నో ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు క్లియర్ చేశారు. నాకు కారణం చెప్తారా? ఫస్ట్‌లీ మీరు చెప్పారు కదా! జనరల్‌గా ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కువగా కూడా దే గో ఇంటూ కార్పొరేట్స్. ఎందుకంటే మంచి జాబ్స్ వస్తాయి. నేను కూడా అలాగే డెలాయిట్‌కి వెళ్ళాను. డెలాయిట్‌లో వర్క్ చేసేవాడిని. అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు టీచింగ్ అంటే ఒక ప్యాషన్ ఉంది. నేను ఈవెన్ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా సాటర్డే, సండేస్ టీచింగ్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఇప్పుడు పర్టిక్యులర్‌గా సివిల్స్ ఎగ్జామ్‌కి, ఐఐటీకి, నీట్‌కి, క్లాట్‌కి ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్‌కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటానన్నమాట. అయితే ఈరోజు మీరు అడిగిన క్వెషన్‌కి చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. అయితే సివిల్స్ కోచింగ్‌కి నేను ఎందుకు వచ్చానంటే మోస్ట్‌లీ చాలామంది ఐఐటీస్ చదివిన ఎన్ఐటీస్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీఏ చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ఒక 3 to 4, 5 ఇయర్స్ టైం స్పెండ్ చేస్తే ర్యాంక్ వస్తుంది ఎక్కువ మందికి. అలా కాకుండా రైట్ డైరెక్షన్‌లో గాని మనం వాళ్ళని ట్రైన్ చేయగలిగితే వితిన్ 2 ఇయర్స్‌లోనే ర్యాంక్ సాధించొచ్చు. ఆ విషయాన్ని నేను చూసాను, ప్రత్యేకంగా చూశాను. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే సివిల్స్ కోచింగ్‌లోకి స్టార్ట్ చేశాను. అదనే కాకుండా ఐఐటీ, నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా 10th క్లాస్‌లో ఎటువంటి స్కూల్‌లో చదివినా 10th క్లాస్ దాకా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇంటర్మీడియేట్‌లో రైట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా ర్యాంక్ సాధించగలరు అని చెప్పి అబ్జర్వ్ చేశాను నేను. నేను బీటెక్ చేస్తున్నప్పుడు చూశాను నా ఫ్రెండ్స్‌ని అండ్ నా స్కూల్‌లో అబ్జర్వ్ చేశాను. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని టీచింగ్ కూడా ప్యాషన్ ఉంది కాబట్టి ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేలాగా నేను స్టార్ట్ చేశాను మేడం. ఎన్నో ఆల్ ఇండియా ర్యాంక్స్ మీ స్టూడెంట్స్ సాధించారు. దాని గురించి ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? మేడం ఇప్పుడు సివిల్స్‌లో నేను ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే సివిల్స్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూ అని ఉంటుంది. అయితే చాలామంది మన దగ్గర మొదటి నుంచి కూడా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్ కోచింగ్ తీసుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ మెయిన్స్‌కి టెస్ట్ సిరీస్ తీసుకుంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎటువంటి కోచింగ్ కాకుండా మెంటార్‌షిప్ తీసుకుంటూ ఉంటారు. అలా ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ స్టేజెస్‌లో తీసుకున్నట్టయితే మనకి థర్డ్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, 22nd, 24th ఇలా చాలా ర్యాంక్స్ వచ్చాయి. ర్యాంక్స్ వచ్చిన ప్రతిసారి కూడా మన దగ్గర నుంచి వాళ్ళు ఎంత గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అంతే నేర్చుకుంటాను నేను. ఎందుకంటే ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. అంటే మీరు ఇంత చదివినా, ఇన్ని సాధించినా కూడా నిరంతర విద్యార్థి అంతేనా? అంటే అలా ఉండాలి మేడం. అలా ఉంటేనే మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్‌కి, మారుతున్న సిలబస్‌కి అడాప్ట్ అవ్వగలిగితేనే నెక్స్ట్ వచ్చే పిల్లలకి నేను బెటర్‌గా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ కూడా మళ్ళీ బెటర్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతాను. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆల్ ఇండియా లెవెల్‌లో ఇన్ని ర్యాంక్స్ మీ స్టూడెంట్స్ సాధించారు కదా! ఏంటి స్పెషాలిటీ? మీ దగ్గర ఏముంటుంది? దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? మేడం ఇప్పుడు సివిల్స్ తీసుకుంటే, ఐఏఎస్ ఎగ్జామ్ తీసుకుంటే, సివిల్స్ ఎగ్జామ్‌లో ఫండమెంటల్‌గా వాళ్ళకి నాలెడ్జ్ కావాలి, స్కిల్స్ కావాలి, ఒక కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ డైరెక్షన్ కావాలి. ఈ 4 థింగ్స్‌ని గాని కరెక్ట్‌గా మనం మేనేజ్ చేయగలిగితే ఎవరైనా ర్యాంక్ సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ ఎగ్జామ్‌కి అంత హై ఇంటెలిజెన్స్, అంత హై ఐక్యూ అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా 12th క్లాస్ లెవెల్‌లోనే ఉంటుంది. అయితే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి డెడికేటెడ్‌గా. సో, ఫస్ట్ దానికొస్తే కరెక్ట్ టీచర్స్, రైట్ టీచర్స్. నా దగ్గర ఉన్న టీచర్స్ ఎక్కువ మంది, నేను టీచ్ చేస్తుంటాను. ఐ ఆల్సో టీచ్ మెనీ సబ్జెక్ట్స్. నాతో పాటు నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్కువగా కూడా సీనియర్స్, ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీతో పాటు ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి, ఇంటర్వ్యూ దగ్గరలో మల్టిపుల్ టైమ్స్ మిస్ అయిన వాళ్ళు కూడా టీచ్ చేస్తుంటారు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే మెంటర్‌షిప్. అంటే మన స్టూడెంట్స్‌కి క్లాస్ చెప్పడమే కాకుండా ప్రతి స్టూడెంట్ యూనిక్ అండ్ డిఫరెంట్ అని మనకు తెలుసు కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పర్సనల్‌గా మెంటర్ కనెక్ట్ అయ్యి, ప్రతి స్టూడెంట్‌కి ఇండివిడ్యువల్‌గా డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ ఇచ్చి, వాళ్ళ వీక్‌నెస్ ఐడెంటిఫై చేసి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే రిసోర్సెస్. స్టూడెంట్స్‌కి ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ స్టూడెంట్స్‌కి ఏమవుతుందంటే ఏ బుక్ చదవాలి, ఎన్ని బుక్స్ చదవాలి ర్యాంక్ రావాలంటే ఇలాగ బోల్డెన్ మార్కెట్‌లో కూడా చాలా మెటీరియల్ ఉండడం వలన కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కావాల్సిన మెటీరియల్‌ని మనమే తయారు చేసి, డిఫరెంట్ బుక్స్ నుంచి సోర్స్ చేసుకొని మెటీరియల్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి, కరెంట్ అఫైర్స్ కూడా వెరీ వాస్ట్, చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా మేము కన్సైజ్ చేసి మా దగ్గర ఉన్న కంటెంట్ టీము అది కరెక్ట్‌గా ఇవ్వగలడం వలన అంటే ఏది అవసరమో అదే మీరు మెటీరియల్ స్టూడెంట్స్‌కి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఎగ్జామ్‌కి ఏది అవసరమో అంతవరకు మాత్రమే డిఫరెంట్ బుక్స్ నుంచి మేము చదువుకొని వాటిని కన్సైజ్ చేసి ఇవ్వడం వలన దాన్ని చదివితే ర్యాంక్ వచ్చేలాగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్తూ ఉంటాము.
ఇది థర్డ్ థింగ్ అనమాట. అలాగే సివిల్స్ అనేది చాలామంది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే. ఎప్పటి నుంచో మన దగ్గర కూడా ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వారు కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒక 7 years బ్యాక్ నాకు ఏమర్థమైందంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్ సివిల్ సంబంధం ఉండదు. ఆ సిలబస్ వేరు. సో ఫ్రెష్గా వచ్చి ఒక 2 years 3 years ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు చాలా కోచింగ్కి మనీ స్పెండ్ చేయాలి, వేరే జాబ్స్ వదులుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అవును. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే టైం స్పెండ్ చేస్తారు, మనీ చాలా స్పెండ్ అవుతుంది, వాళ్ళ యూత్ఫుల్ ఏజ్లో టైం కొంతవరకు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందికి ఫస్ట్ టైం ర్యాంక్ రావడం కష్టం ఈ ఎగ్జామ్లో, సెకండ్ టైం థర్డ్ టైం వస్తూ ఉంటుంది, టైం పడుతుంది. సో నాకేమనిపించింది అంటే ఒక 7 years బ్యాక్ ఇలా కాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పుడు ఫిక్స్ అయితే ఐఏఎస్ అని ఓకే ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఒకవేళ వాళ్ళకి ఇంటర్మీడియట్లోనే ఒక ఐడియా ఉందనుకోండి, నేను గవర్నమెంట్ జాబ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎయిదర్ సివిల్ సర్వీసెస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏదనేది ఇంటర్లోనే డిసైడ్ అవ్వాలి. అలాగనైతే డిగ్రీ తర్వాత చూద్దాంలే కాకుండా ఇంటర్ నుంచే ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. వెళ్తే త్వరగా సక్సెస్ అవుతారు. అంటే తక్కువ ఏజ్లోనే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందరి పిల్లలకి మనం ఇంటర్మీడియట్లో అవగాహన ఉంటుంది చెప్పలేం. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వాళ్ళ మైండ్లో నేను గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే సివిల్స్లో ర్యాంక్ కొట్టడం, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అవ్వడం, లేదా గ్రూప్ 1లో ర్యాంక్ సాధించడం, డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అవ్వడం అని ఫిక్స్ అవుతారు. అంటే వాళ్ళ మైండ్లో గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేయాలి అన్న దానికన్నా నేను ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సాధించి మంచి ఆఫీసర్ అవ్వాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే 7 years బ్యాక్ మేము డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ స్టార్ట్ చేసాం. సివిల్స్ కోచింగ్, ఐఏఎస్ అంటే సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఏమవుతుందంటే డిగ్రీలో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ చూస్ చేసుకుంటూ, జనరల్గా డిగ్రీ 3 years ఉంటుంది మేడం. అది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆర్ట్స్ ఇష్టం అనుకోండి, ఆర్ట్స్, బిఏ ఎకనామిక్స్ అని, బిఏ పొలిటికల్ సైన్స్ అని ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి ఒకవేళ సైన్స్ ఇష్టం అనుకోండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని, బీఎస్సీ మ్యాథ్స్ తీసుకుంటుంటారు. అంటే మనం వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాం. మన డిగ్రీ కాలేజ్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాం. నచ్చిన ఆప్షన్ తీసుకొని డిగ్రీలో ఏ కోర్స్ తీసుకున్నా ఈ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చా? ఎస్ అవ్వచ్చు మేడం, అవ్వచ్చు. యాక్చువల్గా ఇది రైట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మైండ్ ఎలా ఉంటుందంటే డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అనుకుంటే డిగ్రీలో ఈ కోర్స్ చేయాలేమో అంటే డిగ్రీలో ఈ ఒక్క కోర్స్ చేస్తేనే హెల్ప్ అవుతుంది ఐఏఎస్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. డిగ్రీలో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఏది తీసుకుంటే వాళ్ళు బాగా చదవగలుగుతారు, ఇష్టం ఉందో అది తీసుకొని దానితో పాటు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే డిగ్రీ ఎలాగో 3 years ఉంటుంది కాబట్టి ఎలాగో డైలీ మనకి డిగ్రీ క్లాసెస్ మోర్ దాన్ 3 years అవసరం లేదు, ఒక 3 to 4 hours సరిపోతుంది డిగ్రీకి. రిమైనింగ్ టైం అంతా కూడా సివిల్స్ మీద ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ 3 years టైం వస్తుంది వాళ్ళకి. ఆ 3 years అయిపోయేసరికి డిగ్రీలో మంచి డిగ్రీ సాధించగలుగుతారు, సివిల్స్లో ర్యాంక్ కొట్టే అవకాశాలు పెరుగుతాయి. అలాగే సివిల్స్ ప్రిపరేషన్తోనే వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాయగలుగుతూ ఉంటారు. అలాగే ఎర్లీ ఏజ్ 21 yearsకి వాళ్ళు ర్యాంక్ కొట్టగలుగుతారు. అంటే డిగ్రీ బై సైన్స్ ప్రోగ్రామ్ వల్ల అంటే యంగెస్ట్ ఏజ్లో 21కి ర్యాంక్ సాధించగలుగుతారు. దాని లాభం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ లాభం ఏంటంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కూడా గ్రోత్ హైరార్కీలో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఒక 21 yearsకి ఐఏఎస్ అయిన వాళ్ళకిను ఒక లేట్గా ఐఏఎస్ అయ్యే తేడా ఉంటుంది, గ్రోత్ తేడా ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ కోచింగ్ అని చెప్పి ఎక్కడికో వెళ్ళి లక్షలు స్పెండ్ చేసి చదవాల్సిన అవసరం ఉండదు. వేరే జాబ్స్ అన్ని పక్కన పెట్టి కెరీర్ అవసరం ఉండదు అనమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయడం జరిగింది. సో లాస్ట్ 7 years నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో మారుతున్న ఐఏఎస్ ఎగ్జామ్ పద్ధతి ప్రకారంగా మేము కూడా మా డిగ్రీ బేస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో కరికులంని చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ మీ ఐడియా అయితే చాలా బాగుంది. అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేయగలరా? స్టూడెంట్స్కి ఏం బర్డెన్ అవ్వదా ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే? కరెక్ట్ మేడం. యాక్చువల్గా ఈ డౌట్ కూడా స్టూడెంట్స్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మన దగ్గర హైదరాబాద్లో అయినా విజయవాడలో అయినా కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year సివిల్స్ కోచింగ్ ఉంది. అది ఎలాగో స్టూడెంట్స్ వస్తుంటారు, కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ వేరు. హైదరాబాద్ విజయవాడ 2 ప్లేసుల్లో కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది. అంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది. బట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ గురించి వస్తే మీరు అన్నట్టుగా డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు సివిల్స్ ప్రిపేర్ అయితే కొంచెం బర్డెన్ అవుతుందేమో, బ్యాలెన్స్ చేయలేమేమో అన్న ఆలోచన కొంతవరకు కరెక్టే. కానీ అబ్జర్వ్ చేయండి మేడం, ఓన్లీ డిగ్రీ అనే కాదు, అంటే ఓన్లీ బీఎస్సీ బిఏ అనే కాదు, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ తీసుకున్న, బీటెక్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు రోజంతా కష్టపడి చదివి ఇంజనీరింగ్ పాస్ అవుతారని ఏం లేదు. రియాలిటీ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ కన్నా ఫ్యూ డేస్ ముందు ప్రిపేర్ అవుతారు, అయినా మంచి మార్కులు వస్తాయి. డైలీ ఒక 3 to 4 hours సరిపోతుంది ఇంజనీరింగ్ కూడా, అందుకని ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. అన్లెస్ వాళ్ళు ఒక ఇంజనీరింగ్లో మంచి స్టేజ్కి వెళ్దాం కూడా తప్ప ఎక్కువ చదవట్లేదు కూడా. అంటే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంని మిస్యూజ్ చేసుకోకుండా ఆ ఫ్రీ టైంలో సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేను స్ట్రాంగ్గా నమ్మాను. ఎందుకంటే నేను కూడా ఇందాక చెప్పినట్టుగా ఐఐటి మెడ్రాస్ బీటెక్ చేసినప్పుడు కూడా
డైలీ ఒక 4-5 అవర్స్ టైం ఉంటూ ఉండేది. కోర్స్ స్పోర్ట్స్ అని స్పెండ్ చేస్తుండే వాళ్ళము. సో మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక పక్కన డైలీ ఒక 1 అవర్ స్పోర్ట్స్ ఆడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో కూడా స్టూడెంట్స్కి డైలీ 1 అవర్ యోగా అని స్పోర్ట్స్ అని ఉంటాయి. అలాగే వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, డ్యాన్స్ చేస్తుంటారు, బయట షోస్ ఇస్తూ ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకున్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కాలేజెస్కి మేము కాంపిటీషన్ పంపిస్తుంటాం, కాంపిటీషన్స్కి డిబేట్ కాంపిటీషన్ అని, ఎలక్యూషన్ అని, మాక్ పార్ట్ పంపిస్తూ ఉంటాం, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అని. దానివల్ల వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ అవుతాయి, అలాగే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్కి మనం కొన్ని స్కిల్స్ డెవలప్ చేయాలని చెప్పాను ఫస్ట్లో కూడా నేను. కమ్యూనికేషన్ ఒకటైతే రీడింగ్ స్కిల్స్ కోసం డైలీ వాళ్ళకి మనం న్యూస్ పేపర్ అనే కాకుండా డిఫరెంట్ బుక్స్ని చదివిస్తూ ఉంటాము. రైటింగ్ స్కిల్స్ కోసం ప్రతిరోజు ఒక సమ్ టైమ్ రైటింగ్ కేటాయిస్తాం. ఎస్ఏ రైటింగ్ అని, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని రాస్తూ ఉంటారు. దానివల్ల రైటింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ పిల్లలకి డిగ్రీ బేస్ ఐఏఎస్ పిల్లలకి కొన్ని క్లబ్స్ ఫామ్ చేస్తాం. క్లబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ క్లబ్ అని, డిజిటల్ మీడియా క్లబ్ అని, అలా కల్చరల్ యాక్టివిటీస్ క్లబ్ అని, సోషల్ సర్వీస్ క్లబ్ అని ఇలా ఫామ్ చేస్తుంటాం. డిఫరెంట్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దానివల్ల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ టైం ఉంటుంది. ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళ రోజులో ఒక 3 అవర్స్ డిగ్రీ క్లాస్ మేము చెప్పినట్టయితే ఒక 3 అవర్స్ యూపీఎస్సి అంటే సివిల్స్ ఎగ్జామ్ క్లాస్ చెప్తూ ఉంటాము. ఇవే కాకుండా డైలీ ఒక 1 అవర్ మనం వాళ్ళకి అర్థమెటిక్ అని, రీజనింగ్ అని, ఇంగ్లీష్ అని, ఈ 3 ఈ రోజు ఎటువంటి ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా ఈ 3 చాలా ఇంపార్టెంట్. అందుకని డైలీ ఒక 1 అవర్ ఈ ఫోకస్ చేస్తాం. దానివల్ల ఒక సేఫ్టీ ఏంటంటే రేపొద్దున్న సివిల్స్ అని కాకపోయినా వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా లేదా వేరే ప్రైవేట్ కంపెనీస్లో అయినా వెళ్దాం అనుకుంటే ఈ అర్థమెటిక్, రీజన్, ఇంగ్లీష్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఏ స్కిల్స్ అయితే అవసరం ఎక్విప్ చేయాలి, సివిల్సే అని చెప్పి ఫోకస్ చేస్తే ఒకవేళ మిస్ అయ్యే అవకాశం ఉంటే అవన్నీ మీరు ఇంటర్ డిగ్రీలోనే నేర్పిస్తారు పిల్లలకి. అవును. ఏ స్కిల్స్ వాళ్ళు భవిష్యత్తు బంగారమయం కావాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరమో అవి ఇంటర్ డిగ్రీలోనే నేర్చేసుకుంటారు. నేర్పిస్తాం. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ అయితే బాగుంది. ఒకవేళ వాళ్ళు సివిల్స్ లో ర్యాంక్ కొట్టకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ఏముంటాయి వాళ్ళకి? మేడం మీరు అన్నట్టుగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్కైనా స్టూడెంట్కైనా మైండ్లో ఏముంటుందంటే ఓకే కష్టపడదాం, ప్రిపేర్ అవుదాం, మా అబ్బాయో అమ్మాయో తెలివైన వాళ్ళే, కాలేజ్లో బాగానే చెప్తున్నారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, తక్కువ సీట్లు ఉంటాయి కదా, ర్యాంక్ రాదు, పరిస్థితి ఏంటి, ఒక భయం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ అనేది చూపించాలి. ఓన్లీ సివిల్స్ ఖచ్చితంగా వస్తుందని చెప్పడం కూడా అబద్ధమే అవుతుంది. మన దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి సివిల్స్ చేస్తామంటే అది అబద్ధమే అవుతుంది. అందుకని మేము చేస్తామంటే సివిల్స్ ఎగ్జామ్తో పాటు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మేడం స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా చాలా మంచి ఎగ్జామ్. అందులో కూడా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్టీఓ ఇలాంటి మంచి జాబ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ తెలంగాణ, ఏపీ అయినా కూడా ఈ మధ్య కాలంలో సేమ్ సివిల్ సిలబస్ లాగే ఉంటుంది. సివిల్స్ కాకుండా అడిషనల్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. స్టేట్ స్పెసిఫిక్, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ హిస్టరీ అని, స్టేట్ జాగ్రఫీ అని, ఏపీ ఆర్ తెలంగాణ ఎకానమీ అని ఉంటాయి. అవి మేము ట్రైనప్ చేస్తాం, స్టూడెంట్స్ని నేర్పిస్తాం. దానివల్ల వాళ్ళు సివిల్సే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా రాయగలుగుతారు. మన స్టూడెంట్స్ కూడా చాలామంది సివిల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, మన దగ్గర చదువుకొని సివిల్స్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ సివిల్స్ మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2లో మంచి ర్యాంక్ సాధించారు. వాళ్ళకి మీరు గైడెన్స్ ఇస్తారా? గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రస్ట్తో వచ్చినప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి దే విల్ గెట్ ఇంటు సమ్ గవర్నమెంట్ జాబ్. మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, మీ స్టూడెంట్స్ సివిల్స్ ర్యాంక్ కొట్టకపోయినా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా కొడతారు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, నబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ప్రతి ఎగ్జామ్లో ఉండేది అర్థమెటిక్ కొంత, రీజనింగ్ కొంత, ఇంగ్లీష్ కొంత ఉంటుంది, కొంత కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్ ఎకనామిక్స్ నుంచి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ట్రైనప్ చేయాలి. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఓన్లీ ఐఏఎస్ కోచింగ్గానే కాదు, ఇవన్నీ ట్రైనప్ చేస్తాం మేము. అందుకనే డిగ్రీ అయిపోయిన వెంటనే కొంతమందికి ర్యాంక్ రాకపోయినా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో ఇటువంటి ఎగ్జామ్స్ ఏదో క్లియర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అసలు మేము డిగ్రీలో కూడా యూపీఎస్సి అంటే సివిల్ సిలబస్ని 2 ఇయర్స్లోనే ఫినిష్ చేస్తాం. ఒక 2 to 2.5 years ఫినిష్ చేస్తాం. ఆ లాస్ట్ 7-8 months ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి అదర్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేయొచ్చి, కొంతమంది స్టూడెంట్స్ అప్పుడే వెంటనే ఫిక్స్ అవుతారు. సార్ సివిల్స్ అనేది అంటే మనకున్న స్టూడెంట్స్లో ఒక 20% స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, సార్ సివిల్స్ అనేది మాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, జాయిన్ అయిన రోజున సాధించగలం అనుకున్నాం కానీ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుందని ఫీల్ అవుతారు 20% స్టూడెంట్స్. వాళ్ళ వరకు లాస్ట్ 8 monthsలో సివిల్స్ ఆపి వేరే ఎగ్జామ్స్ ట్రైనప్ చేసి అవి సాధించేలా కూడా చేస్తూ ఉంటాము. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో సివిల్స్ కొడతామని,
వాళ్ళకి మాత్రం డిగ్రీ దాకా సివిల్స్ కంప్లీట్ చేయించి, డిగ్రీ అయిపోయిన తర్వాత వయసు సరిపోదు కాబట్టి చాలామంది 1 ఇయర్ బ్రేక్ అవసరం కాబట్టి, ఆ 1 ఇయర్ అడిషనల్‌గా సివిల్స్ కోచింగ్ ఇచ్చి, ఎలాగో మన దగ్గర హైదరాబాద్, విజయవాడలో సివిల్స్ కోచింగ్ ఉంది. 1 ఇయర్ కోచింగ్ ఉంది. ఇంచి వాళ్ళతో ఎగ్జామ్ రాయించడం వల్ల ర్యాంక్ సాధించగలుగుతూ ఉంటారు. ఓకే. శరత్ చంద్ర అకాడమీ అంటే శరత్ మీకు చంద్ర జూనియర్ డిగ్రీ కాలేజ్, ఐఏఎస్ అకాడమీ అన్నీ ఉన్నాయి. Hmm. అంటే ఎవ్రీ ఇయర్ ఒకే ప్లానింగ్‌తో ముందుకెళ్తారా? చేంజ్ అవుతూ ఉంటుందా? ఖచ్చితంగా మేడం. యాక్చువల్‌గా ఆ! చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ఇందాక నేను చెప్పిన విధంగా యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ కూడా లాస్ట్ 20 ఇయర్స్ చూస్తే ఎవ్రీ 3, 4 ఇయర్స్‌కి ఎగ్జామ్ ప్యాటర్న్ గాని, అప్రోచ్ గాని, వే ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్స్ కానీ, డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గాని చాలా మారుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ అయితే క్వెషన్స్ అన్నీ చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి మేడం. హ్మ్. ఫర్ అసెంబ్లీలో ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ అవర్ ఉంటుంది. 0 అవర్ ఉంటుంది అవును. అసెంబ్లీలో. అసెంబ్లీలో బుక్‌లో చదివినప్పుడు ఏమవుతదంటే వాళ్ళు బై హార్ట్ చేయాల్సిన అవసరం వస్తది. కానీ ఎగ్జామ్‌లో క్వెషన్స్ ప్రాక్టికల్‌గా ఇస్తున్నారు. అందుకని మేము ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా స్టూడెంట్స్‌ని అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు స్టూడెంట్స్‌ని స్పీకర్‌తో పర్మిషన్ తీసుకొని, స్పీకర్ సార్‌తో హానరబుల్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. అక్కడ హ్మ్. తీసుకెళ్తున్నాము. కూర్చోబెడుతున్నాము. వాళ్ళు లైవ్ లెసన్ చూస్తున్నారు. ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా ఉంటుంది. చూస్తున్నారు. హ్మ్. దానివల్ల వాళ్ళకి ఎమ్మెల్యేస్ ఎటువంటి క్వెషన్స్ రేజ్ చేస్తారు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఎలా మాట్లాడతారు. మినిస్టర్స్ ఎలా అడ్రెస్ చేస్తున్నారు వాటిని. ఇవన్నీ చూస్తున్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ గాని, బయోడైవర్సిటీ గురించి గాని, ఫారెస్ట్ గురించి చదువుతూ ఉంటారు. అది బయోట్ చేస్ కొంచెం వరకు బయోట్ కూడా చేస్తారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ లైఫ్ సాంక్చురీ గాని, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బర్డ్ సాంక్చురీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నేషనల్ పార్క్ ఇటువంటి తీసుకెళ్తూ ఉంటాం. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి కూడా ఒక అవేర్‌నెస్ వస్తుంది. హ్మ్. వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. హిస్టరీ కూడా ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. చదువుతూ ఆర్ట్ అండ్ కల్చర్. కానీ దగ్గరలో ఉన్న బుద్ధి సాంక్చురీస్‌కి, అలాగే కేవ్స్‌కి తీసుకెళ్తూ ఉండడం వల్ల పెయింటింగ్స్ చూస్తూ ఉంటారు. ఇది ఈ మధ్య కాలంలో మేము మా కరిక్యులంలో అలవరుచుకున్నాం అనమాట. అంటే యాడ్ చేసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్లానింగ్స్ మారుస్తూ, అప్డేట్ అవుతూ, మీరు అప్డేట్ అవుతూ పిల్లల్ని అప్డేట్ చేస్తున్నారు. అవును మేడం. ఈ అవును. పోటీ ప్రపంచంలో ఆఫ్టర్ డిగ్రీ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న తర్వాత పోటీ ప్రపంచంలో ఎదుర్కొని మీ స్టూడెంట్స్ నిలబడగలరా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు స్టూడెంట్‌కి ఏదైనా ప్రెజెంట్ వరల్డ్‌లో ఏ ఫీల్డ్‌లో ముందుకెళ్ళాలన్నా కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ అవ్వాలంటే వాళ్ళు నేను సాధించగలను నమ్మాలి. అది నమ్మాలంటే కాలేజ్ టైమ్‌లోనే స్టూడెంట్స్‌ని ఇండివిడ్యువల్‌గా మనం ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలి గానీ, ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసి వీళ్ళు ఎక్కువ తక్కువ అని చెప్పకూడదు. హ్మ్. దానికి మేము ఏం చేస్తుంటామంటే ఇందాక చెప్పిన విధంగా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. హ్మ్. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ మన దగ్గర చదివే ప్రతి స్టూడెంట్‌కి కూడా ఒక మెంటర్‌ని అటాచ్ చేస్తాం. మెంటర్ అంటే ఫ్యాకల్టీ మెంబరే అటాచ్ హ్మ్. చేస్తాం. ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్‌తో మాట్లాడుతూ డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ ఇచ్చి ఒక ట్రాక్ షీట్ ఉంటుంది. ఆ ట్రాక్ షీట్ ప్రకారంగా స్ట్రెస్ ఏం బెటర్‌గా పిల్లలకి? ఇక్కడ అగైన్ మనం స్ట్రెస్ అంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ వర్క్ చేయాలి. హ్మ్. కానీ వర్క్ చేసిన స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టే యోగా అని, మెడిటేషన్ అని, స్పోర్ట్స్ అని, అన్ని కల్చరల్ బ్యాలెన్స్ యాక్టివిటీస్ అని చేస్తుంటారు. బ్యాలెన్స్ చేయాలి. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నేను నమ్మే ఫిలాసఫీ ఏంటంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి ఏ ఫీల్డ్‌లో అయినా కూడా. మనం హార్డ్ వర్క్ చేసి మన తప్పులు తెలుసుకుంటూ ఇంప్రూవ్ అవ్వుకుంటూ వెళ్ళాలి. అయితే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసే అవసరం లేకుండా వాళ్ళు ఈ రోజు కన్నా రేపు వాళ్ళు ఇంకా బెటర్‌గా ఉండాలన్నమాట. సో ట్రాక్ షీట్స్ ఇస్తూ ఉంటాము. అలాగే వీకెండ్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఎవ్రీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. టాపిక్ అవగాహన అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్‌లో ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ వి గివ్ హ్యాండ్‌ఔట్స్. అంటే హ్మ్. మన దగ్గర ఒక లార్జ్ కంటెంట్ టీమ్ ఉంటుంది. ఒక 30 మెంబర్స్ కంటెంట్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్‌ని కన్సే ఇస్తూ ఉంటారు. అలా ఎవ్రీ వీక్ ఆ వీక్‌లో జరిగిన సిలబస్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. కరెంట్ అఫైర్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఇవాల్యుయేషన్ చేస్తూ ఉంటాము. పిల్లలు రాసిన ఆన్సర్స్‌ని ఎప్పుడు కరెక్షన్స్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. చాలా మంది చేయట్లేదు ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ కోచింగ్‌లో కూడా ఎగ్జామ్ పెడతారు గానీ ఇది ఎంసెట్ లాగా ఐఐటీలా కాదు. అంటే ఆబ్జెక్టివ్ క్వెషన్స్ మాత్రమే కాదు. హ్మ్. సబ్జెక్టివ్ కూడా ఉంటుంది. దాన్ని ఇవాల్యుయేట్ చేసి స్టూడెంట్ రైటింగ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇంట్రొడక్షన్‌లో వాళ్ళు కాంటెక్స్ట్ ఎలా బిల్డ్ చేయాలి. కన్క్లూజన్‌లో ఒపీనియన్ ఎలా రాయాలి. హ్మ్. మెయిన్ బాడీ ఆఫ్ ఆన్సర్‌లో కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేయాలి. డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలా యాడ్ చేయాలి. గవర్నమెంట్ రిపోర్ట్స్, డేటా, స్టాటిస్టిక్స్ ఎలా యాడ్ చేయాలి. ఎలా మైండ్ మ్యాప్స్ గీయాలి. ఇవన్నీ కూడా నేర్పించాలంటే ఇవాల్యుయేషన్ చేసుకుంటూ ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా హ్మ్. చేయడం వల్లనే మన స్టూడెంట్స్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ర్యాంక్ సాధించగలుగుతున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ గెయినింగ్ కోసం కూడా చేస్తాం. హ్మ్. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు. పిలిపిస్తూ వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ పెడుతూ ఉంటాము. హ్మ్. సో వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్‌ని. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ షేర్ హ్మ్. చేస్తూ ఉంటారు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ యంగ్ ర్యాంకర్స్ రీసెంట్‌గా మన కాలేజ్ నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకర్స్ పిలిపించి వాళ్ళతో కూడా రెగ్యులర్‌గా పిల్లలతో ఇంటరాక్షన్స్ పెడుతూ ఉంటాము. హ్మ్. దానివల్ల స్టూడెంట్స్‌కి ఓకే. వీళ్ళకి ర్యాంక్ వచ్చింది. మనకి వస్తది. అది పెద్ద కష్టమేమి కాదు అని నమ్మకం వస్తది. ధైర్యం వస్తది. ధైర్యం ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఒకసారి కాకపోయినా సెకండ్ టైమ్, థర్డ్ ర్యాంక్ అయినా, థర్డ్ టైమ్ అయినా ర్యాంక్ ఖచ్చితంగా వస్తదన్నమాట. అన్నీ బాగా వివరించారు. హ్మ్. లాస్ట్‌లో నాకు చిన్న డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థిపై నిజంగా కాన్సంట్రేషన్ ఉంటుందా? అంటే ఒకప్పుడు ఆ! ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే
మనం క్లాస్ అందరికి ఒకే క్లాస్ చెప్పాలి, ఒకే ఎగ్జామ్ పెట్టి ఒకే అసైన్మెంట్ ఇవ్వాలి. సో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం కష్టమే. కానీ ఈ మధ్య ఏమైందంటే ఏఐ రావడం వల్ల ఏఐని మేము కూడా యూస్ చేస్తున్నాం. యూస్ చేసి ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ యొక్క లెవెల్ బట్టి అసైన్మెంట్స్ డిజైన్ చేస్తున్నాం. వాళ్ళ లెవెల్ బట్టి ఎగ్జామ్ పేపర్స్ని మారుస్తున్నాం. కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్న స్టూడెంట్కి ఏంటంటే ఛాలెంజింగ్ ఇస్తున్నాం. కొంచెం ఎవరైతే ఇంకొంచెం వీక్గా ఉన్నారనిపించిందో వాళ్ళకి టఫ్ అసైన్మెంట్స్ ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాబట్టి ఈజీ అసైన్మెంట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ స్లోగా రైజ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళు ఎలాగైతే అదర్ ఎగ్జామ్స్ రాస్తారో ఇంటర్తో పాటు ఐఐటి స్టూడెంట్స్ కూడా ఓన్లీ ఒక ఎగ్జామ్ అనే కాకుండా సియూటి అని, ఐపీ మ్యాట్ అని, ఐఏటి అని డిఫరెంట్ ఎగ్జామ్స్ ట్రైన్ చేస్తాం మేము. అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేసిన ఎగ్జామ్ అనే కాకుండా చాలా ఎగ్జామ్స్ ర్యాంక్ సాధించగలగాలి. అప్పుడే వాళ్ళకి ఒక సేఫ్ పాత్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ జర్నీలో స్టూడెంట్స్కి మన దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. హైదరాబాద్ అయినా విజయవాడ అయినా కూడా డిగ్రీ ప్లస్ ఐఎస్ ప్రోగ్రామ్ అయినా లేదా 1 year సివిల్స్ కోచింగ్ 2 చోట్ల బ్రాంచెస్. 2 చోట్ల ఈవెన్ ఇంటర్ ప్లస్ ఐఎస్ అవ్వచ్చు, 1 year ఐఎస్ కోచింగ్ దేంట్లో అయినా కూడా ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, ఓన్ గ్రౌండ్స్ అవ్వచ్చు, కిచెన్ ఎక్కడ నుంచి అయినా వచ్చి జాయిన్ జాయిన్ అవ్వచ్చు. అవ్వచ్చు. అకామిడేషన్ అవన్నీ బాగుంటాయా? బాగుంటాయి మేడం. అందుకనే వేరే స్టేట్స్ నుంచి వస్తుంటారు, నార్త్ నుంచి వస్తుంటారు, కేరళ నుంచి పిల్లలు. మన దగ్గర ఫ్యాకల్టీ కూడా చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అదర్ స్టేట్స్ లో ఉంటారు. ఫుడ్ విషయానికి వస్తే అది కూడా ఆలోచిస్తారు కదా. ఖచ్చితంగా మేడం. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్. ఇంటర్ అయినా డిగ్రీ అయినా గ్రోయింగ్ ఏజ్. శరచంద్ర జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అయినా కూడా మనకున్న హాస్టల్స్ లో వి హావ్ ఓన్ కిచెన్, ఓన్ హాస్టల్స్ కాబట్టి ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఆ గ్రోయింగ్ ఏజ్ లో కరెక్ట్ ఫుడ్ పెట్టకపోతే ఎగ్జామ్ మాట పక్కన పెట్టండి, వాళ్ళ హెల్త్ గ్రోత్ అయిపోతాయి కదా, అది మనం ఎఫెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఫుడ్ ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఏదైనా సాధించగలరు. అందుకని మంచి ఫుడ్ కానీ, అలాగే హాస్టల్ రూమ్స్ కూడా మా హాస్టల్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే వెంటిలేషన్ ఉంటుంది, న్యాచురల్ సన్లైట్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటాయి, తక్కువ పెడతాం. అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండి ఫిజికల్గా, మెంటల్గా హ్యాపీగా, హెల్దీగా ఉంటేనే అప్పుడే నెక్స్ట్ ప్రిపరేషన్ చేస్తారు. ప్రిపరేషన్ గురించి వీటిని కాంప్రమైజ్ చేయకూడదు మనం. అలా మేడం. ఇంటర్ డిగ్రీ కాలేజ్ కదా, కోర్సుల గురించి కూడా ఒకసారి చెప్తారా? అండ్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎలా అప్లై చేసుకునేది, అది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఓకే మేడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫినిషింగ్ స్టూడెంట్స్ డిగ్రీతో పాటు ఐఏఎస్ జాయిన్ అవుదాం అనుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ కల్లా అయిపోతున్నాయి ఈ సంవత్సరం. సో ఏప్రిల్ నుంచే అడ్మిషన్ తీసుకోవచ్చు వాళ్ళు. ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇంకో బ్యాచ్ ఎలా ఉంటుందంటే కొంతమంది జేఈ, నీట్, ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి వేరే ట్రై చేస్తారు. జూన్, జూలై కల్లా వాళ్ళకి కావాల్సిన కాలేజ్ సీట్ రాకపోవడం వల్ల ఇంజనీరింగ్, మెడిసిన్ కానీ అప్పుడు వాళ్ళు ఇటుపక్క మూవ్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం జూలై, ఆగస్టులో కూడా ఇంకో బ్యాచ్ ఉంటుంది. అలా ఎవరైతే ఇంటర్ అవగానే వెంటనే ఏం చేస్తారో వాళ్ళ కోసం ఏప్రిల్ బ్యాచ్ ఉంటుంది. ఎవరైతే వేరే ఆప్షన్లో వాళ్ళకు రాకపోవడం బ్యాక్ వస్తారు కదా, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటుంది. అండ్ కోర్సెస్ కూడా BA, BSc ఉంటుంది, అండ్ పొలిటికల్ సైన్స్ అని, ఎకనామిక్స్ అని, మ్యాథ్స్ అని, కంప్యూటర్స్ చాలా ఉంటాయి, అన్నీ ఉన్నాయి, డేటా సైన్స్ అని. అంటే ప్రజెంట్ వరల్డ్ లో కావాల్సిన ఏ స్కిల్స్ కానీ, డేటా సైన్స్ కానీ అవి కూడా ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు. అలా మేడం. లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అవ్వాలి, భవిష్యత్తు బాగుండాలి, ఐఏఎస్ డ్రీమ్ ఉంటే మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేడం, జాయిన్ అవ్వచ్చు. ఏ స్టేజ్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఇంటర్ తర్వాత అవ్వచ్చు, 10th తర్వాత కూడా అవ్వచ్చు. 10th తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా ఎంపీసీ, బైపీసీ కాకుండా హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఐఐటి, నీట్, ఐఏఎస్, క్లాట్ ఇలా మల్టిపుల్ కోచింగ్ ఉంది కాబట్టి దే కెన్ చూస్ ఎనీథింగ్ అన్నమాట. పేరెంట్స్ కి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? Yes, madam. Yes. థ్యాంక్ యూ శరత్ చంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you.